హార్మోన్లు మొక్కల వృద్ధి నియంత్రకాల పైన వీడియో లెసన్కు విద్యార్థులకు స్వాగతం. పండ్లు బాగా పక్వానికి వచ్చినప్పుడు ఆ పండ్ల నుంచి ఒక కమ్మటి వాసన రావడము మీరు గుర్తించి ఉంటారు. దానికి కారణం తెలుసా? ముఖ్యంగా అరటి పండ్లు బాగా పక్వానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మంచి వాసన రావడము మీరు గమనించి ఉంటారు. దానికి కారణం ఏమిటి? ఇది ఇథిలిన్ అనే ఒక హార్మోను కారణం. తర్వాత కాయలు పండ్లుగా మారడానికి కారణం తెలుసా? అది ఇథిలిన్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కనుగొనబడినటువంటి స్టెరాయిడ్లు బ్రాసికా నేపస్ అనే బ్రాసికేసి కుటుంబం చెందినటువంటి మొక్కలో మొట్టమొదటగా కనుగొనబడినటువంటి స్టెరాయిడ్లు బ్రాసినోస్టెరాయిడ్లు. ఈ రెండు హార్మోన్ల గురించి ఈ వీడియో లెసన్లో చదువుకుందాం. ఇథిలిన్ మరియు బ్రాసినోస్టెరాయిడ్ల గురించి ఈ వీడియో లెసన్లో మనము చర్చిద్దాం. ఇంతకుముందు జరిగినటువంటి వీడియో లెసన్లో ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, తర్వాత సైటోకైనిన్లు, అబ్సిసిక్ ఆమ్లము గురించి మనము చర్చించాము. ఈ వీడియో లెసన్లో మనము ఇథిలిన్ మరియు బ్రాసినోస్టెరాయిడ్ హార్మోన్ల గురించి చర్చిద్దాము. ఇథిలిన్ గురించి మనము పరిచయం చేసుకున్నట్టయితే, ఇథిలిన్ అనేది ఒక వాయురూప హార్మోన్. మిగిలిన అన్ని హార్మోన్లు ద్రవరూప హార్మోన్లు. ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్సిసిక్ ఆమ్లము ఇవి అన్నీ కూడా ద్రవరూప హార్మోన్లు. ఒక ఇథిలిన్ మాత్రమే వాయురూప హార్మోన్. ఇది బాష్పశీల వాయు హార్మోన్. అంటే ఈ వాయువు ఎప్పుడు ఆవిరైపోతూ ఉంటుంది. అందువలనే ఈ హార్మోను వ్యాపనం ద్వారా మొక్కలలో విస్తరిస్తుంది. ఇది వాయు రూపంలో ఉండడం వలన ఇథెఫాన్ అనే ద్రవ రూపంలో దీనిని మొక్కలపైన పిచికారీ చేస్తారు, స్ప్రే చేస్తారు. అప్పుడు ఆ ఇథెఫాను తర్వాత ఇథిలిన్గా మారి తమ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఇథిలిన్ హార్మోను ఎల్-మిథియోనిన్ అనే అమైనో ఆమ్లం నుండి తయారు కాబడుతుంది. ఈ హార్మోను ఎక్కువగా పండ్ల లోపల ఉంటుంది. మిగిలిన మొక్క భాగాల్లో కూడా ఇది ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా పండ్ల లోపల ఈ ఇథిలిన్ అనే హార్మోను ఉంటుంది. ఇప్పుడు ఈ ఇథిలిన్ అనే హార్మోను మొక్కలలో ఏ జీవక్రియలపైన తమ ప్రభావాన్ని చూపిస్తుంది అనేది తెలుసుకుందాము. ఇవే శరీర ధర్మ సంబంధ ప్రభావాలుగా చెప్పుకుంటాము. అంటే శరీర ధర్మ క్రియలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనము ఇప్పుడు చెప్పుకుందాం. ఇథిలిన్ అనేది ఈ జీవక్రియలపైన, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి జీవక్రియలపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఫలములు పక్వం కావడానికి, తర్వాత ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల, పత్రములు, ఫలములు, పుష్పములు రాలిపోవుట, వేర్ల ఉత్పత్తి, గాయాలు మాన్చుట, తర్వాత అధోను కుంచితము, ఈ జీవక్రియలపైన ప్రభావం చూపుతుంది. దానివల్ల మొక్కలలో మార్పు అనేది జరుగుతుంది. ఈ జీవక్రియల గురించి ఒక్కొక్క దాని గురించి మనము వివరంగా చర్చిద్దాము. ఫలములు పక్వత అంటే కాయలు పండ్లుగా మారడానికి ఇథిలిన్ అనే హార్మోను అవసరం. ఈ ఇథిలిన్ అనే హార్మోను కాయగా ఉన్నప్పుడు ఈ కాయను మెత్తబరుస్తుంది.
ఇది కాయను మెత్తబరుస్తుంది, అంటే ఈ కండను, ఈ కణజాలాన్ని మెత్తబరుస్తుంది. ఇక్కడ ఉన్న కణాలలో ఉన్నటువంటి కణకవచంలో ఉన్నటువంటి సెల్యులోజ్ అణువుల మధ్య ఉన్నటువంటి బంధాలను బలహీనపరచడం ద్వారా, తర్వాత మధ్య పటలికలో ఉన్నటువంటి పెక్టేట్ బంధాలను బలహీనపరచడం ద్వారా ఈ కాయంలోని కండ కణజాలాన్ని మెత్తబరుస్తుంది. తర్వాత ఇందులో చక్కెరల సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది ఇథిలిన్. తర్వాత ఫలకవచం యొక్క రంగును మార్చివేస్తుంది. ఆ విధంగా చేయడం ద్వారా ఈ కాయలు ఫలంగా మారుతాయి. సో అందుకోసమే మనము బాగా పడినటువంటి సీతాఫలములు మనం చూసినట్టయితే అక్కడ నుంచి ఒకటి మంచి వాసన రావడం మనము గమనించవచ్చు. సో కాయలను పండ్లుగా మార్చాలి అంటే మనము ఆ కాయల మధ్య బాగా పక్వానికి వచ్చినటువంటి ఒక ఫలమును వేసినట్టయితే ఆ కాయలు ఫలంగా మారుతాయి. అదేవిధంగా ఒక పండ్ల రాశిలో అనేక పండ్లు ఉన్నప్పుడు అవి పక్వానికి వచ్చినప్పుడు అవి క్రమక్రమంగా మనం వాటిని ఉపయోగించుకోకపోతే క్రమక్రమంగా అవి చెడిపోవడము, కణజాలం నశించిపోవడము జరుగుతుంది. సో కాబట్టి మనం ఒక రాశిలో పండ్లు పక్వానికి వచ్చినప్పుడు మొదటగా పక్వానికి వచ్చినటువంటి పండ్లను అక్కడి నుంచి తొలగించినట్లయితే మిగతా అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి ఫలములు అవి కొంచెం నిదానంగా పక్వానికి వస్తాయి. పక్వమైనటువంటి ఫలాలను అక్కడనే ఉంచినట్లయితే వీటి నుంచి వచ్చేటువంటి ఆ ఇథిలిన్ వాయువు వలన, ఇథిలిన్ హార్మోన్ వలన అక్కడ ఉన్నటువంటి కాయలు తొందరగా పక్వానికి వస్తాయి. కాబట్టి అక్కడ ఆ రాశిలో ఫలములు ఎలా అవుతుంటే అలా మనం ఉపయోగించుకోవాలి. లేదు అంటే అక్కడ మొత్తము ఫలములన్నీ ఒకేసారి పక్వానికి వచ్చి అక్కడ మనం వాటిని ఉపయోగించుకోనట్లయితే అక్కడ కణజాలము క్రమక్రమంగా నశించిపోయే అవకాశము ఉంటుంది. ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల. ట్రిపుల్ అంటే 3, దీన్నే 3 అనుక్రియ పెరుగుదల అంటే 3 రకాలైనటువంటి పెరుగుదలను ఈ ఇథిలిన్ హార్మోన్ ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఇది ఒక విత్తనం నుండి మొలక వస్తుంది. ఈ మొలక ఇది నిలువుగా పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే దీనికి ఈ అవరోధము వచ్చిందో అప్పుడు ఈ మొలక నిలువుగా పెరగకుండా ఇథిలిన్ హార్మోన్ల వలన పార్శ్వంగా పెరుగుతుంది. అంటే అవరోధము ఎదురైనప్పుడు భూమిలో ఏదైనా మొలకకు గట్టి నీర తగిలినా, ఏదైనా రాయి తగిలినా, ఏదైనా అవరోధము వచ్చినప్పుడు అప్పుడు ఆ మొలకలో ఇథిలిన్ హార్మోన్ల తయారీ పెరుగుతుంది. అప్పుడు ఆ ఇథిలిన్ హార్మోన్లు ఏం చేస్తుందంటే ఆ మొలక నిలువుగా పెరగడాన్ని ఆపివేసి ప్రక్క వైపులు పెరగడాన్ని ప్రారంభిస్తుంది ఈ ఇథిలిన్ హార్మోన్ల వలన. అంటే దైర్ఘ్య వృద్ధి, నిలువుగా పెరిగేటువంటి వృద్ధి తగ్గిపోయి పార్శ్వ వృద్ధి పెరుగుతుంది. అంటే ఈ విధంగా ప్రక్క వైపులకు పెరుగుతుంది. ఇక అంతేకాకుండా ఇక్కడ కాండం మందం కావడం మనం గమనించవచ్చు. కాండం మందంగా ఉంది అంటే ఇక్కడ కాండము వ్యాసార్థంగా పెరుగుతుంది. దైర్ఘ్య వృద్ధి తగ్గిపోవడము ఒక అనుక్రియ, పార్శ్వంగా పెరగడము ఒక అనుక్రియ, ఇది వ్యాసార్థంగా పెరగడము ఇది 3వ అనుక్రియ. సో ఈ 3 అనుక్రియలు ఇథిలిన్ హార్మోన్ల వలన జరుగుతుంది కాబట్టి దీన్ని ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అంటారు, లేదా 3 అనుక్రియ పెరుగుదల అంటారు. సో ఇథిలిన్ హార్మోన్ వలన ఈ విధంగా పార్శ్వంగా పెరుగుతూ మరియు వ్యాసార్థంగా మందమవుతూ ఈ విధంగా అవరోధం ఉన్నంత వరకు పెరుగుతుంది. ఎప్పుడైతే అవరోధము ఉండదో అప్పుడు ఇథిలిన్ హార్మోన్ల యొక్క తయారీ ఆగిపోతుంది. అప్పుడు ఈ మొలక మళ్ళీ నిలువుగా పెరిగి భూమి వైపుకు వచ్చేస్తుంది. సో ఈ విధమైన పెరుగుదలకు కారణము ఇథిలిన్ అనగా ఈ ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అనగా ఇది దైర్ఘ్య వృద్ధి తగ్గి
దైర్ఘ్య వృద్ధి తగ్గి లేదా నిలువు వృద్ధి తగ్గి పార్శ్వవృద్ధి పెరిగి పార్శ్వంగా పెరుగుతుంది, పార్శ్వవృద్ధి పెరిగి వ్యాసార్థ వృద్ధి జరగడం వలన వ్యాసార్థ వృద్ధి జరుగుటను ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అంటారు. మళ్ళీ ఒకసారి నిర్వచనం చూడండి. నిలువు వృద్ధి తగ్గి పార్శ్వవృద్ధి పెరిగి వ్యాసార్థ వృద్ధి జరగడాన్ని ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అంటారు. మళ్ళీ ఒకసారి వినండి. నిలువు వృద్ధి తగ్గి పార్శ్వవృద్ధి పెరిగి వ్యాసార్థ వృద్ధి జరగటాన్ని ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అంటారు. ఇలా వ్యాసార్థ వృద్ధి పెరగడం వలన ఏమైంది? ఇక్కడ మొలక కాండం మందం పెరిగింది. ఆ మొలక కాండం మందము పెరగడం వలన అక్కడ ఒక రకమైన పీడన పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవరోధాన్ని చీల్చుకుంటూ కానీ వాటి మధ్యలోంచి దూర్చుకొని కానీ ఆ మొలక పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వ్యాసార్థ వృద్ధి జరగడం వలన కాండము మొలక కాండం బలంగా పెరిగి అక్కడ ఒక పీడన పెరుగుతుంది. ఆ పీడన వలన ఆ మొలక ఆ అవరోధాన్ని తప్పించుకొని పెరగడానికి అవకాశము ఏర్పడుతుంది. సో దీనిని ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అంటారు. దీనివల్ల ఏమవుతుంది? భూమిలో ఉన్నటువంటి మొలకలకు, మనం విత్తనం నాటిన తర్వాత ఏర్పడిన మొలకలకు ఏదైనా అవరోధం ఉన్నట్లయితే ఆ అవరోధాన్ని తప్పించుకొని భూమిపైకి రావడానికి ఇథిలిన్ అనే హార్మోన్ కారణము. అక్కడ జరిగేటువంటి 3 రకాల పెరుగుదలనే ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అని అంటారు. తర్వాత పత్రములు, ఫలములు, పుష్పములు రాలిపోవటం. ఇలా రాలిపోవటాన్ని ఇథిలిన్ హార్మోను ఇది ప్రేరేపిస్తుంది. సో ఇక్కడ పత్రము కానీ ఫలము కానీ పుష్పము కానీ రాలిపోవడానికి కారణం ఏమిటి? పత్ర వృంతము లేదా ఫల వృంతము లేదా పుష్ప వృంతము కాండమునకు అతుక్కున్న చోట ఆయా వృంతాలకు పీఠ భాగంలో ఒక నిర్జీవ పొర ఏర్పడుతుంది, నిర్జీవ కణజాలం ఏర్పడుతుంది. దాన్నే అబ్సిషన్ పొర అంటారు. అనగా ఫలవృంతం పీఠభాగంలో కానీ, పత్రవృంతం పీఠభాగంలో కానీ, పుష్పవృంతం పీఠభాగంలో కానీ అబ్సిషన్ అనే ఒక నిర్జీవ పొర ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఆ కాండానికి ఈ పత్రము, ఫలము లేదా పుష్పానికి మధ్య అనుసంధానం తెగిపోతుంది. అంటే నిర్జీవ కణజాలం కాబట్టి ఆ మొక్క కాండం నుంచి ఈ పత్రానికి లేదా ఫలానికి, పుష్పానికి పోషక పదార్థముల రవాణా ఆగిపోతుంది. అలా ఆగిపోవడం వలన క్రమంగా అవి తెగిపోయి రాలిపోవడానికి కారణమవుతుంది. సో ఇది సాధారణంగా పత్రం కానీ, ఫలం కానీ, పుష్పం కానీ పక్వానికి వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ పక్వానికి రాకముందు అది రాలిపోవటాన్ని నిరోధిస్తుంది ఆక్సిన్. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఈ అబ్సిషన్ అనే నిర్జీవ పొర ఏర్పడకుండా ఆక్సిన్లు కాపాడుతుంది, ఏర్పడనీయదు. ఆక్సిన్లు ఎప్పుడైతే ఏర్పడనీయవో ఆ పత్రములు కానీ, పుష్పములు కానీ, ఫలములు కానీ భూమిపైన అకారణంగా రాలిపోవు. సో ఆక్సిన్లు అనేటివి వీటిని రాలిపోవటాన్ని నిరోధిస్తుంది. కాబట్టి అప్పుడు అకారణంగా పక్వాన్ని రాకముందే రాలిపోవడము ఆపివేయబడుతుంది. కానీ ఈ ఇథిలిన్ ఏం చేస్తుందంటే ఆక్సిన్లను ఆ పత్ర భాగానికి, ఫల భాగానికి, పుష్ప భాగానికి రవాణా కావడాన్ని ఆపివేస్తుంది, లేదా అక్కడ ఉన్నటువంటి ఆక్సిన్లను విచ్ఛిన్నం చేస్తుంది. సో ఏమవుతుంది? మనకు ఆ పత్ర భాగానికి, ఫల భాగానికి, పుష్ప భాగానికి ఆక్సిన్లు లభించవు. ఎప్పుడైతే ఆక్సిన్లు లభించవో అప్పుడు ఆ నిర్జీవ పొర ఏర్పడుతుంది, అబ్సిషన్ అనే నిర్జీవ పొర ఏర్పడుతుంది. ఆక్సిన్లు ఉన్నంతకాలము ఆ నిర్జీవ పొర ఏర్పడద్దు. ఎప్పుడైతే ఆక్సిన్లు ఉండవో నిర్జీవ పొర ఏర్పడుతుంది. అప్పుడు ఈ భాగంలో రాలిపోవడానికి
అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇథిలిన్ అనేది మొక్కలలో పత్రములు, ఫలములు, పుష్పములు రాలిపోవటాన్ని ప్రేరేపిస్తున్నాయి. వేర్ల ఉత్పత్తి. సాధారణంగా వేర్లను ఉత్పత్తి చేయడానికి కారణము ఆక్సిన్ అనే హార్మోన్. మనము మొక్క భాగాలను లేదా పిలక మొక్కలను ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర తీసుకుపోయి నాటినప్పుడు ఆ భాగములలో వేర్ల ఉత్పత్తిని ప్రేరేపించేది ఆక్సిన్లు. ఆక్సిన్లు ఇక్కడ వేర్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. సో ఇక్కడ ఇథిలిన్ ఏం చేస్తుందంటే ఆక్సిన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే వేలు ఏర్పడడం మొక్కకు అవసరం వస్తుందో అప్పుడు ఇథిలిన్ ఏం చేస్తుంది, ఆక్సిన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అప్పుడు ఆక్సిన్లు ఏం చేసేవి, ఈ వేర్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువలన ఇక్కడ మనకు ఈ లేత పిలక మొక్కలను మనం భూమిలో నాటినప్పుడు లేదా ఒక దగ్గర తీసుకుపోయి ఇంకో దగ్గర నాటినప్పుడు అక్కడ వేర్లు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది ఇథిలిన్. అది ఇండైరెక్ట్గా అంటే ఆక్సిన్ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా అది వేర్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గాయాలు మానుట. సాధారణ మనకు మొక్కలలో ఏదైనా భాగము దెబ్బతిన్నప్పుడు అక్కడ గాయం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ నశించిపోయినటువంటి కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడాలి. ఇక్కడ ఇలాంటి సమయంలో ఇలా గాయం ఏర్పడినప్పుడు ఇథిలిన్ అనే హార్మోను ఇది ఫినైల్ అమోనియా లయేజ్ అనే ఒక ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఎంజైమ్ పేరేంటిది, ఫినైల్ అమోనియా లయేజ్. ఈ ఎంజైమ్ ఉత్పత్తిని ఇథిలిన్ ప్రేరేపిస్తుంది. అప్పుడు ఈ ఎంజైమ్ వలన ఫినాల్ పదార్థములు ఏర్పడి అప్పుడు ఇక్కడ కణ విభజన ప్రేరేపించబడి కొత్త కణాలు ఏర్పడి ఈ గాయము మాంచివేయబడుతుంది. సో ఈ విధంగా గాయాలు మాంచుటలో ఇథిలిన్ అనే హార్మోను ఉపయోగపడుతుంది. అధోను కుంచితము. అధో అంటే కింది భాగము, ఊర్ధ్వ అంటే పై భాగము. సో అధహ ప్లస్ అనుకుంచితము అంటే అనుకుంచితము అంటే వంగడం. అధహ అంటే కింది వైపుకు వంగడం. అంటే పత్రములు కింది వైపుకు వంగడము, భూమి వైపుకు వంగి ఉండడము. సో పత్రములు భూమి వైపుకు వంగడాన్ని అధోను కుంచితము అంటారు. ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ? ఈ ఇథిలిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది పత్రం అనుకుందాం, ఇది పత్రదళం, ఇది పత్రదళము, ఇది పత్రవృంతము. పత్రవృంతము ఇది పై భాగము, ఇది పత్రవృంతము కింది భాగము. ఈ ఇథిలిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ పై భాగంలో పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కింది భాగంలో కంటే పై భాగంలో పెరుగుదల ఎక్కువ జరుగుతుంది కణాలలో. ఎప్పుడైతే ఈ కణాలలో పెరుగుదల ఎక్కువ జరుగుతుందో ఇక్కడ పెరుగుదల ఎక్కువ జరగడం వల్ల క్రమక్రమంగా ఈ పత్రవృంతం అనేది కిందికి వంగుతుంది. పత్రవృంతం కిందికి వంగడం వల్ల పత్రం మొత్తం ఇలా కింది వైపుకు వంగుతుంది. సో ఇలా వంగడాన్ని మనం ఇక్కడ టమాటాలు ఇక్కడ మనము పత్రాలు కిందికి వంగి ఉండడాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా పత్రాలు పూర్తిగా కిందికి వంగి ఉండడం మనము చూడవచ్చు. ఇది ఇథిలిన్ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది. ఇలా అధోను కుంచితాన్ని మనము రోడ్డు ప్రక్కల ఉన్నటువంటి బాగా కాలుష్య ప్రాంతాలు ఉన్నటువంటి భాగములలో మొక్కలలో మనము చూడవచ్చు. ఆ కాలుష్య పదార్థంలో వాహనాల నుండి ఇతర వాటి నుంచి ఇథిలిన్ వాయువు వెలువడడం వల్ల ఆ ఇథిలిన్ హార్మోన్ వల్ల మీరు చూడవచ్చు బాగా కాలుష్యం ఉన్న చోట ఆ చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా ఇలా కిందికి వంగి ఉంటాయి. దీన్ని అధోను కుంచితం అంటాము. దీనికి కారణము ఇథిలిన్. సో ఇథిలిన్ అనే హార్మోను ఈ విధంగా అధోను కుంచితంలో ఇది పాల్గొంటుంది. తర్వాత ఈ మధ్యలో కనుగొనబడినటువంటి కొత్త హార్మోన్లు బ్రాసినోస్టిరాయిడ్లు. బ్రాసినోస్టిరాయిడ్లను మొట్టమొదటగా బ్రాసికా నేపస్ అనేటువంటి మొక్క పరాగ రేణువులో మొట్టమొదట కనుగొన్నారు. ఇక్కడ పరాగ రేణువు అక్షర దోషం ఉంది, ఇక్కడ ఆ బదులు పా ఉండాలి.
సో బ్రాసికా నైపస్ అనే పరాగరేణుల్లో పెరుగుదలను ప్రేరేపించే ఒక స్టిరాయిడ్ పదార్థాన్ని మొట్టమొదటగా గుర్తించారు. అంటే ఆ పరాగరేణువులో ఉన్నటువంటి ఒక పదార్థము పెరుగుదలను ప్రేరేపించడం వాళ్ళు గమనించారు. దీనికి ఆ శాస్త్రవేత్తలు బ్రాసినోలైడ్ అని పేరు పెట్టింది. తర్వాత ఇలాంటి పదార్థంనే కాస్టీనియా క్రినేటా అనే మొక్కలో కూడా గుర్తించారు. కాస్టీనియా క్రినేటా అనే మొక్కలో గుర్తించారు. సో ఈ విధంగా తర్వాత మొక్కల్లో కనుగొనడం జరిగింది ఈ స్టిరాయిడ్లను. అయితే ఈ స్టిరాయిడ్లు మొట్టమొదటగా బ్రాసికా నాపస్ అనే బ్రాసికేసి కుటుంబం మొక్కల్లో కనుగొన్నారు. ఆ మొక్క పేరు బ్రాసికా నేపస్ కాబట్టి బ్రాసికేసి కుటుంబం చెందినటువంటిది కాబట్టి బ్రాసినోస్టిరాయిడ్లు అని పేరు పెట్టారు. సో ఈ హార్మోన్లకు బ్రాసినోస్టిరాయిడ్ అని పేరు పెట్టడానికి కారణము ఇది. ఈ బ్రాసినోస్టిరాయిడ్లను ఇంతవరకు దాదాపుగా 60 మొక్కల్లో కనుగొన్నారు. 51 ఆవృత బీజ మొక్కల్లో, 6 వివృత బీజ మొక్కల్లో, ఒక టెరిడోఫైట్ మొక్కలో, ఒక బ్రయోఫైట్ మొక్కలో, ఒక శైవలం మొక్కల్లో కనుగొన్నాం. అంటే ఈ రకంగా చూస్తుంటే మన మొక్కల అన్ని సమూహాల్లో మనకు మొక్కల సమూహాలు చెప్పుకున్నట్టయితే శైవలములు, శిలీంధ్రములు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజములు, ఆవృత బీజములు. సో ఇక్కడ శిలీంధ్రములు మినహాయించి మనకు అన్ని మొక్కల సమూహాల్లో ఈ బ్రాసినోస్టిరాయిడ్లను గుర్తించారు. కానీ దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఏం భావిస్తున్నారు అంటే ఇది దాదాపుగా వృక్షరాజ్యంలోని అన్ని మొక్కలలో ఈ బ్రాసినోస్టిరాయిడ్లు ఉంటాయి అని భావిస్తున్నారు. ఇవి చాలా తక్కువ గాఢతలో ఉంటాయి. అంటే నానోగ్రాములలో మొక్కల్లో ఉంటాయి, ఉండి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. తర్వాత ఈ బ్రాసినోస్టిరాయిడ్ల యొక్క పరిమాణాన్ని, ప్రభావాన్ని లెక్కించడం కోసము మొక్కలలో 2 పరీక్షలు చేస్తారు. వాటిని జీవమాపన పరీక్ష అంటారు. ఒకటి బీన్ 2వ కనుపు జీవమాపన పరీక్ష, రెండవది వరి పత్రదళ వక్రత జీవమాపన పరీక్ష. బీన్ 2వ కనుపు జీవమాపన పరీక్ష అంటే ఫేసియోలస్ వల్గారిస్ అనే ఫ్యాబేసి కుటుంబం చెందినటువంటి మొలక, ఆ విత్తనాన్ని నాటి వచ్చినటువంటి మొలక యొక్క 2వ కనుపు పైన ఈ బ్రాసినోస్టిరాయిడ్లను ఉపయోగించినప్పుడు ఆ 2వ కనుపు అది బాగా పొడుగు పెరగడము, తర్వాత మందం కావడము, కొంతకాలానికి 2గా చీలిపోవడము ఇది గమనించారు. అంటే ఈ మార్పులన్నీ కూడా మనము ఉపయోగించినటువంటి బ్రాసినోస్టిరాయిడ్ల యొక్క పరిమాణాన్ని బట్టి జరుగుతుంది. అంటే ఈ బ్రాసినోస్టిరాయిడ్ల గాఢతకు అనులోమానుపాతంలో ఈ మార్పులు జరుగుతాయి. అంటే ఎంత బ్రాసినోస్టిరాయిడ్లను ఎక్కువ తీసుకుంటే అంత పొడవు పెరగడము లేదా అంత మందంగా పెరగడము అనేది మనము గమనించవచ్చు. సో దీన్ని బట్టి ఆ మొక్కలో బ్రాసినోస్టిరాయిడ్లు యొక్క ప్రభావం ఏమిటి, ఎంత గాఢతలో ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక పరీక్ష వరి పత్రదళ వక్రత జీవమాపన పరీక్ష. వరి యొక్క పత్రాన్ని మొక్క నుంచి వేరు చేసి ఈ బ్రాసినోస్టిరాయిడ్ ద్రావణంలో మనము వేసినప్పుడు ఆ పత్రదళము అది కిందికి వంగడము గమనించారు. సో ఈ వక్రత అనేది కూడా బ్రాసినోస్టిరాయిడ్ల యొక్క పరిమాణాన్ని బట్టి జరుగుతుంది. సో ఇది కూడా బ్రాసినోస్టిరాయిడ్లను గుర్తించడానికి చేసేటువంటి పత్రదళ వక్రత జీవమాపన పరీక్ష, వరి పత్రదళ వక్రత జీవమాపన పరీక్ష. వక్రత అంటే వంగిపోవటము. సో ఈ విధంగా బ్రాసినోస్టిరాయిడ్ల గురించి మనం పరిచయం చేసుకున్నాము. ఇప్పుడు బ్రాసినోస్టిరాయిడ్లు మొక్కలలో ఏ జీవక్రియల్లో తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయో మనం వాటిని తెలుసుకుందాము. సో బ్రాసినోస్టిరాయిడ్లు శరీర ధర్మ సంబంధ ప్రభావములు. 1 పెరుగుదల, 2 మొలకెత్తుట, 3 పుష్పించుట, 4 వార్ధక్యము, 5 బొడిపెలు ఏర్పరచుట. సో ఈ విధంగా ఈ 6 జీవక్రియల్లో బ్రాసినోస్టిరాయిడ్లు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. మళ్ళీ ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే పెరుగుదల, మొలకెత్తుట,
పుష్పించుట, వార్ధక్యం, బొడిపెలు ఏర్పరచుట, ప్రతిబల నిరోధకత. సో ఇవి బ్రాసినోస్టెరాయిడ్ ప్రభావం చూపించేటువంటి జీవక్రియలు. వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చర్చిద్దాము. పెరుగుదల. బ్రాసినోస్టెరాయిడ్లను ఉపయోగించినప్పుడు పాయిజం సటైవం బఠానీ మొక్కలో, లైకోపర్సికం ఎస్కులెంటం టమాటాలో, డాలికస్ ల్యాబ్ ఇది చిక్కుడులో, అరబ్డాప్సిస్ మొక్కలో ఇక్కడ పెరుగుదలను గమనించారు. ఎప్పుడైతే ఈ హార్మోన్లను, ఈ బ్రాసినోస్టెరాయిడ్ హార్మోన్లను ఈ మొక్కలలో ఉపయోగించారో ఈ మొక్కలలో వాళ్ళ పెరుగుదలను గమనించారు. సో ఈ పెరుగుదలకు కారణము ఆ హార్మోన్లు అక్కడ కణ విభజన జరపడము లేదా కణ వ్యాకోచంలో పాల్గొనడము. అంటే పెరుగుదల జరగాలి అంటే మనం ఏ భాగమైనా ఒక పెరుగుదల జరగాలి అంటే ఇక్కడ ఆ భాగము పెద్దగా కావాలంటే భాగంలో కొత్త కణాలు రావాలి. కొత్త కణాలు వచ్చిన తర్వాత ఆ కణాలు పెద్దవి కావాలి. సో కొత్త కణాలు రావడము, కణ విభజన, అవి పెద్దవి కావడం, కణ వ్యాకోచము, ఈ రెండు జరిగితేనే ఆ అవయవం పరిమాణము పెరుగుతుంది. సో ఇలాంటి మార్పులో ఈ బ్రాసినోస్టెరాయిడ్లు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. మొలకెత్తుట. ఇప్పుడు విత్తనము మనకు మొలకెత్తడానికి కారణం జిబ్బరెలిక్ ఆమ్లము. జిబ్బరెలిన్లు మొలకెత్తడాన్ని ప్రేరేపిస్తాయి. అవి ఎలా ప్రేరేపిస్తవి అనేది మనము జిబ్బరెలిక్ ఆమ్లంలో చెప్పుకున్నాము. అది ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా ఆ అమైలేజ్ అనేది అక్కడ ఉన్న పిండి పదార్థాలను సరళ పదార్థములుగా గ్లూకోజ్ లేదా మాల్టోజ్గా మార్చడం వల్ల, అవి శ్వాసక్రియలో పాల్గొనడం వల్ల, ఏటీపీ ఏర్పడడం వల్ల ఆ ఏటీపీ ఉపయోగించుకొని విత్తనము మొలకెత్తుతుంది. అయితే విత్తనము మొలకెత్తకుండా నిరోధించేది అబ్సిసిక్ ఆమ్లం. అబ్సిసిక్ ఆమ్లము జిబ్బరెలిక్ ఆమ్లం యొక్క గాఢతను తగ్గించడం ద్వారా అది నిరోధిస్తుంది. అయితే ఇక్కడ ఇథిలిన్ ఏం చేస్తుంది అంటే, ఇథిలిన్ అబ్సిసిక్ ఆమ్లం యొక్క గాఢతను తగ్గించడం ద్వారా మొలకెత్తడంలో అది పాల్గొంటుంది. అంటే అబ్సిసిక్ ఆమ్లము విత్తనంలో ఉంటే ఏం చేస్తుంది, అది జిబ్బరెలిక్ ఆమ్లం యొక్క ఉత్పత్తిని నిరోధిస్తుంది. విత్తనం మొలకెత్తాలంటే జిబ్బరెలిక్ ఆమ్లం కావాలి. జిబ్బరెలిక్ ఆమ్లం లేకుండా చేసేది ఏమిటిది, అబ్సిసిక్ ఆమ్లం. ఇథిలిన్ ఏం చేస్తుంది, అబ్సిసిక్ ఆమ్లము ఉత్పత్తిని నిరోధిస్తుంది లేదా అబ్సిసిక్ ఆమ్లాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి అబ్సిసిక్ ఆమ్లం ఎప్పుడైతే ఇక్కడ గాఢత తగ్గిపోతుందో విత్తనంలో, అప్పుడు జిబ్బరెలిక్ ఆమ్లం వలన ఈ విత్తనం మొలకెత్తడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఇథిలిన్ అనేది విత్తనము మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ ఇథిలిన్ హార్మోన్ ఉంటుందో, ఇక్కడ విత్తనం మొలకెత్తకుండా చూసేటువంటి అబ్సిసిక్ ఆమ్లం ఉంటే దానిని తగ్గించి వేస్తుంది, దాని ఉత్పత్తిని నిరోధిస్తుంది. కాబట్టి అప్పుడు విత్తనము మొలకెత్తుతుంది. సో ఈ విధంగా విత్తనం మొలకెత్తడానికి ఇది అప్రత్యక్షంగా ఈ హార్మోను, ఈ బ్రాసినోస్టెరాయిడ్ ఇక్కడ ఇది పాల్గొంటుంది. తర్వాత పుష్పించుట. ఈ బ్రాసినోస్టెరాయిడ్లు ఇక్కడ స్ట్రాబెర్రీలో ఎక్కువ పుష్పములను ఏర్పడడాన్ని ప్రేరేపించింది. అదేవిధంగా ద్రాక్షలో, వైటిస్ వినిఫెరాలో కూడా ఎక్కువ పుష్పముల ఉత్పత్తిని ప్రేరేపించింది. అదేవిధంగా ఇక్కడ టమాటాలో కూడా ఎక్కువ పుష్పముల ఉత్పత్తిని ప్రేరేపించింది. అంటే ఈ ఎక్కువ పుష్పముల ఉత్పత్తిని ప్రేరేపించడం వల్ల మనకు ఎక్కువ ఫలసాయము, ఎక్కువ ఫలములు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఎక్కువ దిగుబడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పంట దిగుబడి పెరిగి మనకు రైతుకు వాణిజ్య రీత్యా లాభము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మొక్కలలో ఇది ఈ బ్రాసినోస్టెరాయిడ్లు పుష్పించడాన్ని ప్రేరేపించటను శాస్త్రవేత్తలు గమనించారు. తర్వాత వార్ధక్యం. ఇక్కడ
ఇది ఈ బ్రాసినోస్టెరాయిడ్లు ఈ బీజదళములను వార్ధక్యం చెందేటట్లు ప్రోత్సహిస్తుంది. బీజదళాలపైన ఇవి బీజదళములు. విత్తనము నుంచి మొలక మొదటగా వచ్చినప్పుడు మొట్టమొదటగా బీజదళములు బయటకు వచ్చేస్తాయి. తర్వాత బీజదళంలో ఉన్న ఆహారాన్ని క్రమంగా ఉపయోగించుకొని పత్రాలు ఏర్పడతాయి. తర్వాత నుంచి పత్రములు ఆహారం దాల్చడం వల్ల మొలక పెద్దదిగా పెరుగుతుంది. అయితే కుకుమిస్ సటైవాలో ఈ బ్రాసినోస్టెరాయిడ్లు బీజదళములలో వార్ధక్యాన్ని ప్రేరేపించడం గమనించారు. అంటే బీజదళములు అది కావాల్సినంతగా పెరగకుండా అవి నశించిపోవడము గమనించారు. అదేవిధంగా ఫేసియోలస్ ఆరియస్ పెసలు, ఈ పెసలలో పత్రములలో వార్ధక్యాన్ని ఈ బ్రాసినోస్టెరాయిడ్లు ప్రోత్సహించడం గమనించారు. అందువల్ల అంటే దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పత్రములు పండు వారిపోయి రాలిపోవడము గమనించారు. సో బ్రాసినోస్టెరాయిడ్లు కుకుమిస్ సటైవా దోసలో, బీజదళాలలో, ఫేసియోలస్ ఆరియస్ పెసర్ల లోపల పత్రములలో ఈ వార్ధక్యాన్ని ప్రోత్సహించడం గమనించారు. తర్వాత బొడిపెలు ఏర్పడుట. సాధారణంగా ఫాబేసి కుటుంబం మొక్కలలో వేర్లలో వేరు బొడిపెలు ఏర్పడతాయి. ఈ బొడిపెలలో రైజోబియం బ్యాక్టీరియము ఉంటుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియము వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని, వాతావరణంలో 78% వరకు నత్రజని ఉంటుంది, దానిని ఇక్కడ అమోనియాగా మార్చి మొక్కలకు అందజేస్తుంది. మొక్కలు నైట్రోజన్ను అమోనియా రూపంలో కానీ నైట్రేట్ రూపంలో కానీ తీసుకుంటాయి. నత్రజనిని నైట్రోజన్ రూపంలో N2 రూపంలో తీసుకోవు. ఎందుకంటే N2 అంటే N త్రిబుల్ బాండ్ N అంటే 2 N పరమాణుల మధ్య త్రిబంధం ఉంటుంది. ఆ త్రిబంధాన్ని విడగొట్టే ఎంజైమ్లు ఈ మొక్కలలో లేవు, ఉన్నత శ్రేణి మొక్కల్లో లేవు. నిమ్న శ్రేణి మొక్కల్లో ఆ ఎంజైమ్లు ఉన్నాయి. కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి త్రిబంధంతో కూడినటువంటి నైట్రోజన్ను ఆ సూక్ష్మజీవులు, రైజోబియం అంటే సూక్ష్మజీవులు, అవి అమోనియాగా కానీ నైట్రేట్గా కానీ మార్చి మొక్కలకు ఇస్తాయి. అప్పుడు మొక్కలు వాటిని తీసుకుంటాయి. ఇక్కడ రైజోబియము ఆ విధంగా వీటికి అందజేస్తుంటే ఈ ఫాబేసి మొక్కలు, ఈ పప్పు దినుసుల మొక్కలు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉండడానికి కావాల్సినటువంటి చోటునిస్తుంది. తర్వాత ఆహారాన్ని ఇస్తుంది, అంటే ఆశ్రయాన్ని, ఆహారాన్ని అందజేస్తుంది. ఈ విధంగా ఈ 2 జీవులు ఇక్కడ పరస్పరం లాభపడుతూ జీవిస్తున్నాయి. దాన్ని సహజీవనము అంటారు. అయితే ఇక్కడ ఇక్కడ బ్రాసినోస్టెరాయిడ్లను ఎప్పుడైతే మొక్కలపైన స్ప్రే చేస్తారో అవి ఏర్పడే బుడపల సంఖ్యను పెంచుతుంది. సో బుడపల సంఖ్య ఎక్కువైనప్పుడు మనకి ఎక్కువ రైజోబియం బ్యాక్టీరియం ఉంటుంది. ఎక్కువ రైజోబియం బ్యాక్టీరియం పెరగడం వల్ల మనకు భూమిలో ఎక్కువ నత్రజని స్థాపన జరుగుతుంది. సో ఎక్కువ బుడపలను ఏర్పరచడం ద్వారా ఈ బ్రాసినోస్టెరాయిడ్లు భూమిలో నత్రజని స్థాపనను పెంచుతుంది, అంటే భూమిలో జీవ నత్రజనిని పెంచుతుంది. కాబట్టి ఈ మొక్క మృత్తిక సారవంతం పెరుగుతుంది. కాబట్టి పంట దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫాబేసి కుటుంబం మొక్కలలోనే ఈ హార్మోను తన ప్రభావాన్ని చూపించడానికి అనుకూలము ఉంటుంది. తర్వాత ప్రతిబల నిరోధకత. ప్రతిబలము అంటే స్ట్రెస్ను మొక్కల్లో కలిగే స్ట్రెస్ను నిరోధించడం. స్ట్రెస్ ఎప్పుడు కలుగుతుంది? మొక్కలకు సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మొక్క హాయిగా జీవిస్తుంది. మొక్కలకు తగినంత నీరు లభించలేదు అనుకోండి, నీరు బాగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మొక్కలో స్ట్రెస్ వస్తుంది, దాని ప్రతిబలం వస్తుంది. సో ఆ స్ట్రెస్ నుంచి కాపాడడమే నిరోధకత. దాన్ని ప్రతిబల నిరోధకత అంటే మొక్కలలో ఉండే అననుకూల పరిస్థితుల నుండి మొక్కలను కాపాడడమే ప్రతిబల నిరోధకత. అననుకూల పరిస్థితులు అంటే ఇక్కడ ప్రతిబలము, స్ట్రెస్, దాని నుంచి నిరోధించడం ద్వారా మొక్కను కాపాడుతుంది. ఆ స్ట్రెస్ను నిరోధించడం ద్వారా, ప్రతిబలాన్ని నిరోధించడం ద్వారా మొక్కను కాపాడుతుంది. ఆ ప్రతిబలాలు, ఆ స్ట్రెస్ మొక్కల్లో ఏ విధంగా ఉంటాయంటే
నీరు బాగా లభించకపోవడము, తర్వాత మృత్తికలో ఎక్కువ లవణాలు ఉండడము, అంటే మొక్కకు కావాల్సినంత కంటే ఎక్కువ లవణాలు ఉంటే కూడా మొక్క జీవించలేదు. కానీ అటువంటి వాటిని కూడా తట్టుకొని ఉప్పు నీళ్ళలో మొక్కలు పెరుగుతున్నాయి. సో అటువంటి ఈ లవణాన్ని తట్టుకునేటువంటి స్ట్రెస్ను నుంచి కాపాడడము, తర్వాత అధిక ఉష్ణం నుంచి, తర్వాత అత్యల్ప ఉష్ణం నుంచి, ఆ విధంగా విపరీత పరిస్థితుల నుంచి మొక్కను కలిగేటువంటి స్ట్రెస్ను నుండి నిరోధిస్తుంది ఈ బ్రాసినోస్టెరాయిడ్లు. అంటే ఈ అనుకూల పరిస్థితుల నుంచి మొక్క పెరగడానికి ఈ బ్రాసినోస్టెరాయిడ్లు కాపాడుతాయి. సో ఆ ప్రతిబలాన్ని ఆధారంగా చేసుకొని వీటిని మనం 4 రకాలుగా చేసుకోవచ్చు. నీటి కొరత ప్రతిబల నిరోధకత, అంటే నీరు లేకపోవడం నుండి కలిగేటువంటి స్ట్రెస్ నుండి నిరోధించడము, అంటే మొక్కను రక్షించడము. లవణ ప్రతిబల నిరోధకత, అంటే బాగా ఎక్కువ లవణములు ఉండడం వలన కలిగే స్ట్రెస్ నుంచి నిరోధించడం ద్వారా మొక్కను కాపాడడం. అధిక ఉష్ణ ప్రతిబల నిరోధకత, అంటే బాగా అత్యధిక ఉష్ణం ఉన్నప్పుడు మొక్కలో కలిగేటువంటి స్ట్రెస్ నుంచి, ప్రతిబలం నుంచి నిరోధించడం ద్వారా మొక్కను కాపాడము. అత్యల్ప ఉష్ణ, సరే ఇక్కడ ఉష్ణం ఉండాలి, అత్యల్ప ఉష్ణ ప్రతిబల నిరోధకత, అంటే బాగా తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల మొక్కలో కలిగే స్ట్రెస్ నుండి కాపాడడానికి ఈ బ్రాసినోస్టెరాయిడ్లు ఇవి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా బ్రాసినోస్టెరాయిడ్లు ఇవన్నీ ప్రతిబలాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి స్ట్రెస్ నుండి మొక్కను కాపాడడానికి ఈ బ్రాసినోస్టెరాయిడ్లు కాపాడుతాయి. సో ఈ విధంగా మనము ఈ వీడియో లెసన్లో మనము ఇథిలిన్ మరియు బ్రాసినోస్టెరాయిడ్ల ద్వారా మొక్కలలో కలిగే శరీర ధర్మ సంబంధ ప్రభావాల గురించి మనము చర్చించాము. సో వీటి గురించి మీకు సంపూర్ణమైన అవగాహన కలిగింది అని భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.